ఇప్పుడు మనం 6th క్లాస్‌లోని డే 32 అయితే చూస్తున్నామండి రెడీనెస్‌లో. ఫీలింగ్స్ అండ్ డిస్క్రిప్షన్స్. ఫీలింగ్స్ అంటే భావావేశాలు, భావాలు అండ్ వాటి వివరణలనమాట. వర్ణనలు. మనకు చాలా భావాలు ఉంటాయి. ఆనందంగా ఉంటాం, విచారంగా ఉంటాం, నిద్ర వచ్చేటట్టు ఉంటుంది అండ్ కన్‌ఫ్యూజ్డ్‌గా గందరగోళంగా ఉంటాం, కోపంగా ఉంటాం. ఇవన్నీ భావాలన్నమాట. ఇది పేజ్ నెంబర్ 132 అండ్ 133లో చూడొచ్చు. ఫీలింగ్స్ అంటే మన భావావేశాలు, భావాలు. టిక్ ద సిచ్యువేషన్ దట్ మేక్ యూ హ్యాపీ. మీకు సంతోషం కలిగించేటటువంటి ఏదైతే సందర్భం ఉంటుందో దాని దగ్గర టిక్ అయితే పెట్టమన్నారు. వెన్ యూ గెట్ హర్ట్ అంటే మీకు ఏదైనా నొప్పి కలిగింది, బాధపడుతున్నారు, అప్పుడు ఆనందంగా ఉంటారా? లేదు. వైల్ వాచింగ్ ఏ కార్టూన్ మూవీ చూస్తున్నప్పుడు తెగ సంతోషపడతాం, నవ్వుకుంటాం, ఆనందపడతాం. వెన్ సంబడి టెల్స్ ఏ జోక్ చాలా పగలబడి నవ్వుతాం. వీ విల్ బీ హ్యాపీ అన్నమాట. అప్పుడు ఆన్ ద డే ఆఫ్ యువర్ బర్త్డే, మన బర్త్డే అయినప్పుడు కూడా మనం చాలా సంతోషిస్తాం, ఆనందిస్తాం. కాబట్టి వీఆర్ హ్యాపీ. వెన్ యూ ఫాల్ డౌన్ కింద పడినప్పుడు, ఫాల్ డౌన్ అంటే కింద పడ్డాం అనమాట. కింద పడినప్పుడు మనం ఏం చేస్తాం? ఏడుస్తాం, ఆనందంగా ఉండం. కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం? ఒక ప్రైజ్ పొందుకున్నప్పుడు, కార్టూన్ మూవీ చూసేటప్పుడు, ఒక జోక్ విన్నప్పుడు లేదా చెప్పినప్పుడు, మన బర్త్డే ఏదైతే పుట్టినరోజు ఉందో అప్పుడు హ్యాపీగా ఉంటాం. విచారంగా ఎప్పుడు అవుతాం? కింద పడినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు మనం విచారంగా అయితే ఉండడం జరుగుతుంది. చూడండి, రీడ్ ద ఫాలోయింగ్. కింద ఉన్న వాటిని ఒకసారి మనం చూసి అండ్ పుట్ మార్క్ టు కరెక్ట్ ఫీలింగ్స్. కరెక్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ టిక్ మార్క్ అయితే చేయమన్నారు. వెన్ యు ఆర్ హ్యాపీ, చూడండి సంతోషంగా ఉన్నప్పుడు, హ్యాపీ అంటే సంతోషంగా ఉండడం అనమాట. ఇది హ్యాపీ ఫేస్ కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ అయితే మనం పెట్టడం జరుగుతుంది. వెన్ యు ఆర్ సాడ్, చూడండి ఫేస్ ఇట్లా డల్గా మూతి చూడండి కింద ఉందే, అది సాడ్ ఫేస్ అనమాట. ఆ తర్వాత వెన్ యు ఆర్ స్లీపీ, చూడండి స్లీపీ అంటే అది కొంచెం జడ్ అని ఇలా వస్తుంది, గురప పెడతామే అదనమాట. కాబట్టి దానికి ఇది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. వెన్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, ఇది కన్ఫ్యూజన్. ఇదేంటి? కోపం వచ్చినప్పుడు మొహం ఎర్రగా గీసారా అదనమాట. వెన్ యు ఆర్ యాంగ్రీ, మొహం కోపంగా అవుతుంది అప్పుడు. కాబట్టి ఇదేంటి? నవ్వుతున్నట్టు అనమాట. ఇది కోపంగా ఉన్నట్టు, ఇది ఆనందపడుతున్నట్టు. ఇక్కడ మనం సంతోషం ఉన్నట్టు, ఇక్కడ సాడ్ ఫేస్ అన్నమాట. కాబట్టి హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ ఫేస్, సాడ్గా ఉన్నప్పుడు సాడ్ ఫేస్, స్లీపీ అది ఇక్కడ శబ్దం చేస్తాం కదా నిద్రపోయేటప్పుడు, గురక పెట్టేటటువంటి అలవాటు కొంతమందికి ఉంటుంది, దాన్ని సూచిస్తుంది అనమాట. అండ్ వెన్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్, ఏం తెలీదు, కళ్ళు చూడండి పెద్ద చూస్తున్నాం. వెన్ యు ఆర్ యాంగ్రీ, మొహం ఎర్రగా అయిపోయినప్పుడు అనమాట. ఈ విధంగా మనమైతే వీటిని ఈ కరెక్ట్ ఫీలింగ్స్ అనమాట, మన భావాలను చూపించేటటువంటివి మనం ఇక్కడ గుర్తించడం అయితే జరిగింది. తర్వాత యాక్టివిటీ 3, రీడ్ అండ్ సెంటెన్సెస్ అండ్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. రీడ్ ద సెంటెన్సెస్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఈ వాక్యాలు చదివి ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయమన్నారు. వెన్ యు ఆర్ వెరీ హ్యాపీ, అండ్ మీరు సంతోషంగా ఉన్నప్పుడు యూ ఫీల్, ఎలా ఫీల్ అవుతారు? సాడ్ అంటే విచారము, జాయ్ అంటే ఆనందం. మనం ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాం, జాయ్. కాబట్టి ఇక్కడ జాయ్ అనేది రాయడం జరుగుతుంది. ఏ పర్సన్ హూ ఈజ్ క్రైయింగ్ ఈజ్ లైక్లీ ఫీలింగ్, అండ్ ఎవరైతే ఏడుస్తున్నారో, సాడ్ అంటే బాధ, ఏడవడం అంటే ఏంది? బాధపడ్డం అనమాట. కాబట్టి ఇక్కడ మనం సాడ్ అనేది రాస్తున్నాం. వెన్ యూ గెట్ ఫస్ట్ ప్రైజ్ ఇన్ ద క్లాస్, మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? ప్రౌడ్ అంటే గర్వంగా ఫీల్ అవుతాం, చాలా గర్వంగా ఫీల్ అవుతాం మనం. అదే ఇక్కడ మనం రాతాం, ఆనందపడతాం, గర్వంగా ఫీల్ అవుతాం. ఇఫ్ సమ్వన్ ఈజ్ షేకింగ్ విత్ ఫియర్, దే ఆర్ ప్రాబబ్లీ ఫీలింగ్ టెర్రిఫైడ్, భయపడుతున్నట్టు అనమాట. టెర్రిఫైడ్ అంటే భయపడ్డం. కాబట్టి ఎవరైనా భయంతో గనక, ఫియర్ అంటే భయం, ఎవరైనా కానీ భయంతో వణుకుతుంటే భయపడుతున్నట్టు, టెర్రిఫైడ్.
ఆ తర్వాత ఏ కామ్ అండ్ పీస్ఫుల్ ప్లేస్ కెన్ మేక్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్ అంటే అండ్ చికాకుగా ఉండడం, రిలాక్స్డ్ అంటేనేమో హాయిగా ఉండడం. కాబట్టి చికాకు ఉండదు అనమాట. ఫ్రస్ట్రేటెడ్ అంటే చికాకు ఉండదు. ఎలా ఉంటుంది మనసు? హాయిగా ఉంటుంది. ఎలాంటి ప్లేస్లో హాయిగా ఉంటుంది అంటే పీస్ఫుల్ ప్లేస్లో హాయిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రిలాక్స్డ్ అనేది రాయడం అయితే జరుగుతుంది. తర్వాత యాక్టివిటీ 4 అయితే మనం చూస్తున్నాం. అబౌట్ ఏ బుక్. ద ర్యాబిట్ ఫౌండ్ ఏ బుక్ ఇన్ ద ఫీల్డ్. అండ్ పొలంలో ఒక కుందేలుకి ఒక పుస్తకం దొరికింది. ఈ షోడ్ ద బుక్ టు ఇట్స్ ఫ్రెండ్స్. తన స్నేహితులకి ఏం చేసిందంటే ఆ పుస్తకం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చూపించింది. ఇట్ సెడ్ లైక్ దిస్, ఈ విధంగా చెప్పింది అనమాట. దిస్ ఈజ్ అ బుక్, ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్. ఇది ఒక పుస్తకం. ఇట్ ఈజ్ ఏ నోట్ బుక్, ఇది నోటు పుస్తకం అంటే రాసేటటువంటి పుస్తకం అన్నమాట. ఓకే, ప్రింటెడ్ బుక్ ఉంటుంది, రాసే బుక్ ఉంటుంది. దేర్ ఆర్ మెనీ పేజెస్ ఇన్ ది బుక్. ఈ నోట్ పుస్తకంలో చాలా పేజీలు అయితే ఉంటాయి. ద బుక్ ఈజ్ మేడ్ ఆఫ్ పేపర్. ఈ ఏదైతే నోట్ పుస్తకంలో పేపర్తో తయారు చేయబడింది. ద బుక్ ఈజ్ యూజ్ఫుల్ టు రైట్. ఈ పుస్తకం అనేది రాయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో యూజ్ఫుల్ టు డ్రా పిక్చర్స్. దీంట్లో బొమ్మలు కూడా గీయొచ్చు. ఈ విధంగా కుందేలు ఏం చేసింది అంటే తనకు దొరికినటువంటి పుస్తకం గురించి తన స్నేహితులకైతే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనం యాక్టివిటీ 5 చూస్తున్నాం. రీఅరేంజ్ ద వర్డ్స్ టు ఫార్మ్ మీనింగ్ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ చూడండి, చిందర వందరగా ఒక సెంటెన్స్ని అటు ఇటు చేసి ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని ప్రాపర్గా మనం రాయాలి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బౌండరీ ఫీల్డ్ ఈజ్ ద మార్క్డ్ ఏ విత్ అని. ఇందులో మనం సెంటెన్స్ని ఫామ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ ఈజ్ ద హీరో ఆఫ్ ద సెంటెన్స్. కాబట్టి ఆ సబ్జెక్ట్ ఏదో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బౌండరీ ఫీల్డ్ ఈజ్ ద మార్క్డ్ ఏ విత్ అని ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్? ద ఫీల్డ్ అంటే పొలం అని. ఓకే, బౌండరీ అంటే గీత, సరిహద్దు. ఇక్కడ పొలానికి సరిహద్దు ఉంటుందా, సరిహద్దుకి పొలం ఉంటుందా? ఈ రెండే మెయిన్ వర్డ్స్ ఇక్కడ నౌన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండే. కాబట్టి పొలానికి సరిహద్దు ఉంటుంది కాబట్టి ఫీల్డ్ అనేది మనం తీసుకుంటాం. అయితే ఏ నా దాన అనేది మనం చూస్ చేసుకోవాలి ఆర్టికల్. ఇక్కడ దా ఫీల్డ్ అనేది కరెక్ట్ అవుతుంది, ఏ ఫీల్డ్ కాదు. ఎందుకంటే జనరల్గా పొలాలు చాలా ఉంటాయి. ఏ ఫీల్డ్ కన్నా దా ఫీల్డ్ అనేది, ఏ బౌండరీ అనేది కరెక్ట్గా ఉంటుంది. నౌన్ ముందే కదా మనం ఆర్టికల్ అనేది ప్లేస్ చేసేది. ఇక్కడ 2 ఆర్టికల్స్ ఉన్నాయి, దా అనేది ఒకటి ఉంది, ఏ అనేది ఒకటి ఉంది. ఒక్కొక్క నౌన్కి ఒక్కొక్కటి పంచాలి. ద ఫీల్డ్. ఓకే, నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అది రాస్తాం. ఆ తర్వాత ఈజ్ తర్వాత వెర్బ్ యొక్క 4th ఫామ్ వస్తుంది, లేదా వెర్బ్ యొక్క 3rd ఫామ్ వస్తుంది ప్యాసివ్ సెన్స్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద ఫీల్డ్ ఈజ్ మార్క్డ్ అనేటటువంటి V3 ఉంది, మార్క్డ్. తర్వాత ఒక ప్రిపోజిషన్ ఉంది మార్క్డ్ విత్ ఏ బౌండరీ. ఈ విధంగా ద ఫీల్డ్ ఈజ్ మార్క్డ్ విత్ ఏ బౌండరీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లుక్డ్ ప్రకాష్ ఎట్ సర్ప్రైజ్ ఎవ్రీబడి విత్. చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జాగ్రత్తగా సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవాలి. సబ్జెక్ట్ ముఖ్యంగా నౌన్ అవుతుంది లేదా ప్రొనౌన్ అవుతుంది. ప్రొనౌన్ అంటే ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నౌన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రకాష్ ఉంది అండ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కళ్ళు. కాబట్టి ఎవ్రీబడియా ప్రకాశ అనేది మనం చూసుకోవాలి. ప్రకాష్ తీసుకున్నాం అనుకోండి, లుక్డ్ ఎట్ సర్ప్రైజ్డ్, లుక్డ్ ఎట్ ఎవ్రీబడి విత్ సర్ప్రైజా, లేకపోతే ఎవ్రీబడి లుక్డ్ ప్రకాష్ ఎట్ ప్రకాష్ విత్ సర్ప్రైజా, ఇది మనం డిసైడ్ చేసుకోవాలి. అంటే ప్రకాష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నౌన్ ఇది.
అండ్ ఎవ్రీబడి కూడా ఉంది. ఈ రెండిట్లో మనం తీసుకోవాలి. ఎవ్రీబడి తీసుకుందాం. ఎవ్రీబడి లుక్డ్ ఎట్ ప్రకాష్ విత్ సర్ప్రైజ్. చూడండి, ఎవ్రీబడి అనేది మనం ఇక్కడ రాస్తాం. ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళు ఏం చేశారు? ఎవ్రీబడి తీసుకున్నాం. ఎవ్రీబడి తర్వాత సబ్జెక్ట్ రాసాం కదా. ఇప్పుడు ఏం రావాలి? సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఇంగ్లీష్లో రాయాల్సినటువంటి తీరు. ఈ ప్యాటర్న్ ఉంటుంది. ఎవ్రీబడి తర్వాత వెర్బ్ రావాలి. వెర్బ్ ఏముంది ఇక్కడ? లుక్డ్. అండ్ లుక్డ్ తర్వాత ఇది యాక్చువల్గా ఫ్రేజర్ వెర్బ్ అనమాట. లుక్డ్ ఎట్ ఎవరి వంక? ప్రకాష్ వంక. ఇక్కడ ఒక నౌన్ వస్తుంది, అందుకని ప్రకాష్ పెట్టాం. ఎవ్రీబడి లుక్డ్ ఎట్ ప్రకాష్ విత్ సర్ప్రైజ్. అండ్ చాలా ఆశ్చర్యంగా చూశారనమాట ప్రకాష్ వంక అందరూ. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీకాక్ అనేటటువంటి ఒక నౌను అండ్ ఐ అనేది ప్రొనౌన్ ఉంది. వీటిలో ఒక సబ్జెక్టుగా ఎంచుకోవాలి. పీకాక్ సా ఏ డాన్సింగ్ ద ఇన్ రెయిన్. చూడండి, పీకాక్ డ్యాన్స్ వేస్తుందా? నేను డ్యాన్స్ వేస్తా అంటే దాన్ని నెమలే డ్యాన్స్ వేస్తుంది అనే దానికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఐ రాద్దాం. నెక్స్ట్ ఏం రాయాలి? సబ్జెక్ట్ రాసేసాం, వెర్బ్ రాయాలి. వెర్బ్ ఏముంది? సా ఉంది, డాన్సింగ్ ఉంది. ఇక్కడ ఐ సా, ఐకేమో సా అనేటటువంటి వెర్బ్ని ఇచ్చేసాం. ఐ సా. ఏం చూశాను నేను? ఏ పీకాక్, ఒక నెమలిని చూసా. ఎలా చూసా? డాన్సింగ్. ఐ సా ఏ పీకాక్ డాన్సింగ్. నేను ఒక నెమలిని చూసా, నాట్యమాడుతున్న నెమలిని చూసా. ఎక్కడ? ఇన్ ద రెయిన్, వర్షంలో అది తడుస్తూ కూడా నాట్యమాడుతూ ఉంది అనమాట. అలాంటి నెమలిని నేను చూసా. వైట్ దేర్ అండ్ గ్రే ఆర్ ద క్లౌడ్ స్కై ఇన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో రాదగినవి ఏమున్నాయి? దేర్ అనేది ఒకటి ఉంది, ద క్లౌడ్స్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఇవి ఏంటంటే ఇదేమో ప్రొనౌన్ ప్లేస్లో అండ్ ఇదేమో నౌన్ అనమాట. ఇది కూడా సబ్జెక్ట్గా మనం రాయొచ్చు, రెండు ఉన్నాయి. ఇక్కడ క్లౌడ్స్కి అనుసంధానంగా వైట్ అండ్ గ్రే క్లౌడ్స్ ఉన్నాయి. వైట్ అండ్ గ్రే క్లౌడ్స్ అంటే కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని ఏంటంటే నీటి స్థాయిని బట్టి గోధుమ కలరు, ఆ విధంగా ముదురు ఏదైతే బూడిద రంగులో ఉంటాయి, బూడిద రంగులో ఉంటాయి అన్నమాట, నల్లగా. కాబట్టి దేర్ అనే దాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. దేర్ తర్వాత ఏంటి? వెర్బ్ కింద హెల్పింగ్ వెర్బ్ ఆర్ తీసుకుంటాం. దేర్ ఆర్ ఏమున్నాయి? వైట్ అండ్ గ్రే క్లౌడ్స్. వైట్ అండ్ గ్రే క్లౌడ్స్ ఎక్కడున్నాయి? ఇన్ ద స్కై, ఆకాశంలో బూడిద రంగు, ఈ తెలుపు రంగు మేఘాలు అయితే ఉన్నాయి. ఇక చివరిది ఐదోది, ఫ్రెష్ నీడ్ ఎవ్రీడే వాటర్ ప్లాంట్స్. ఇందులో మనం చూసుకుంటే సబ్జెక్ట్గా నౌన్ వస్తుంది. ప్లాంట్స్ అనేది ఒకటి ఉంది, ప్లాంట్స్ అనేది రాస్తాం. ప్లాంట్స్ అనేది సబ్జెక్ట్, ప్లాంట్స్ వెంటనే వెర్బ్ రాయాలి. ఏముంది వెర్బ్ ఇక్కడ? నీడ్ అనేది ఉంది. ప్లాంట్స్ నీడ్ ఏం అవసరం? ఫ్రెష్ వాటర్. ఎప్పుడు అవసరం? ఎవ్రీడే. ప్లాంట్స్ నీడ్ ఫ్రెష్ వాటర్ ఎవ్రీడే. ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఏవైతే రిమైనింగ్ ద వర్డ్స్ ఉన్నాయో అవి మనం రాస్తాం. ఆ తర్వాత మనం చూసుకుంటే డిక్టేషన్, రైట్ డిక్టేషన్ ఉంది. కొన్ని పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా మనం కొన్ని డిక్టేషన్గా చెప్పడం అయితే జరుగుతుంది. అవి ఇక్కడ మనం ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, అవి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. దీంతో ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నుంచి మీకు ఐ కార్డ్స్ రావడం గమనించుంటారు. అండ్ ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ అనేవి వస్తాయి. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్ని యాక్సెస్ చేయొచ్చు. లేదా లింక్ అని కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఉంటుంది,
దాని ద్వారా కూడా మీరు టోటల్ లిమ్స్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.